హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ ఈరోజు మీకు చూపిస్తున్నది పెద్దాపురంలోని బృహస్పతి పిరమిడ్ ధ్యాన మందిరం అండి. దీన్ని కట్టించింది పెద్దాపురంలోని మద్దిపూడి వెంకట్రావు గారు కట్టించారండి. ఆయన ఒక మ్యాథ్స్ టీచర్ అండి గవర్నమెంట్ స్కూల్లో. ఆయన నలుగురికి ఉపయోగపడాలని ఆయన సొంత స్థలంలో ఆయన సొంతంగా ఆయన మనీతోనే కట్టించిన ధ్యాన మందిరం అండి ఇది. అంటే ఆయన కూడా ప్రకృతిని రక్షించాలని ఎంతో తాపత్రయపడుతూ ఉంటారండి. ఈ ధ్యాన మందిరంలో మన సర్వీస్ తరపున కొన్ని ప్లేట్లు గ్లాసులు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందు గురించి అంటే వాళ్ళు చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారండి. అప్పుడు మన ప్లేట్లు వాళ్ళు వాడుకుంటారనమాట. అలా అందు గురించి వాళ్ళు వాడతారని అక్కడ నేను ఉంచడం అయితే జరిగింది. మా అన్నయ్య వాళ్ళు కూడా ఆ ఊర్లోనే ఉంటారండి. వాళ్ళ ఇంట్లోనే రెంట్కు ఉంటారనమాట. సో వాళ్ళతో మనకి పరిచయం బాగానే ఉంది. అలాగే వెంకట్రావు గారి వైఫ్ విజయ కూడా మా ఊరి ఆడబడిచేనండి, మునికూడలే, మా అమ్మగారు ఊరే అనమాట. ఆ అమ్మాయి కూడా నాకు జూనియర్ అండి. తను చిన్నప్పటి నుంచి కూడా నాకు పరిచయం ఉంది తనతో. ఆ విధంగా అండి. అంటే వాళ్ళు ఏంటంటే మన సర్వీస్ తరపున ప్లేట్లు ఓన్లీ అన్నదానాలకే కాకుండా ఫంక్షన్కి తొలిసారిగా వాడడం అనేది, వీళ్ళ మనవరాలు ఉయ్యాల ఫంక్షన్కి మన గ్లాసుల్ని కూడా వాడడం జరిగిందండి. అంటే ఉయ్యాల ఫంక్షన్లో మామూలు పేపర్ గ్లాస్ కాకుండా, అంటే పేపర్ గ్లాస్ ఎందుకు వాడారు అనుకుంటారండి. పేపర్ గ్లాస్ వాడితే అంటే స్టీల్ గ్లాస్ వాడడం ఎందుకు, పేపర్ గ్లాస్ ఎందుకు అనుకుంటారు. అంటే పేపర్ గ్లాసు వేడి పదార్థాలకు పనికిరాదని ఎందుకు చెప్తున్నారండి. అందులో చిన్న లేయర్ ఆఫ్ ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి. అది మాత్రం మనం, అలాగే పేపర్ కూడా ఒక చెట్టు నుంచే తయారవుతుంది కదండి, దాన్ని మాత్రం మనం ఎందుకు చెయ్యాలి అలాగా అనేసి బాగా పూర్తిగా నేచర్ అంటే ఆసక్తి ఉన్నవాళ్ళు ఇలా చేస్తారండి. కాబట్టి వాళ్ళు స్టీల్ గ్లాసులు అయితే ఇలా వాడడం జరిగింది. అక్కడ నేను ఒక 300 ప్లేట్లు అలాగే గ్లాసులు ఉంచితే ఆయన అక్కడే కాకుండా ఆ ఊర్లో నేను అన్నదానాలకి ఏ విధంగా అయితే చెప్తున్నానో ఆ విధంగా ఆ ఊర్లో ఎక్కడైనా జరిగినప్పుడు ఆయన ఎవేర్ చేసి, ఇళ్లల్లో కూడా ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఎవేర్ చేసి వాళ్ళందరికీ సరఫరా చేయడం. వాళ్ళ ఉయ్యాల ఫంక్షన్కి వాడినప్పుడు చాలామంది టీచర్స్, అంటే గవర్నమెంట్ టీచర్ కదండి, మాకు కూడా కావాలని వాళ్ళ గృహప్రవేశాలకి అది కూడా పట్టుకెళ్ళి వాడడం జరిగిందండి. ఆ విధంగా మన కొన్న ప్లేట్లని నేను ఏ విధంగా అయితే అందరినీ ఎవేరు చేసి చేస్తున్నానో ఆ విధంగా ఆయన చేశారు. ఆయన తరపున మనకి ఒక సందేశం ఇస్తున్నారండి. అది మనం విందాం వాళ్ళ ఫ్యామిలీ. సరేనండి. ఇందులో సారీ కట్టుకున్న ఆవిడ విజయ్ అండి, వెంకట్రావు గారి భార్య. అలాగే అక్కడ కూర్చున్నదేమో మా వదినండి, అంటే మా అన్నయ్య వైఫ్ అనమాట. కిందే ఉంటారు వీళ్ళు. ఈ విధంగా వాళ్ళు సందేశాన్ని ఇస్తున్నారు, చూడండి. భూమాతకి చెడ్డ జరుగుతుంది, అలాగే ప్రజలకి ఏ విధంగా హానికరంగా తయారైంది ప్లాస్టిక్ వాడడం వల్ల అన్న విషయం ప్రకృతి నా ఆలోచనలు అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి మనజ గారు మమ్మల్ని అందరినీ ఈ మా అందరిలోని అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ఆవిడ ఫస్ట్ ప్లేట్లలో భోజనం చేయడం వల్ల ఆ ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్ అంతా కూడా కడుపులోకి వెళ్ళి ఎంత అనారోగ్యం కలిగేస్తుంది, ఎన్ని రకాల రోగాలకి కారణం ఉందని అవేర్నెస్ తీసుకొచ్చి మాకు మనజ గారు 300 ప్లేట్లు గ్లాసులు ప్రతి ప్రోగ్రాము కూడా వాడమని మా పిరమిడ్కి ఇవ్వడం జరిగిందండి. నా పేరు మద్దిపూడి వెంకట్రావు. మేము ఇక్కడ బృహస్పతి పెద్దాపురాన్ని బృహస్పతి పిరమిడ్ ధ్యాన మందిరం కట్టామండి. వచ్చిన క్లాస్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ విధంగా అవేర్నెస్ కలెక్ట్ చేస్తున్నాం. అలాగే నేను జిల్లా పరిషత్ హై స్కూల్ ఆర్పి కొత్తూరులో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను. ఈ వనజ గారు చేసే ప్రోగ్రామ్నే ఈ నెలలో మార్చి నెలలో మన రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆ ప్లాస్టిక్ వల్ల వచ్చే అనర్థాలు విద్యార్థులందరికీ చెప్పమని, ప్లాస్టిక్ వాడకం తగ్గించమని, ఆ విధంగా అవేర్నెస్ తీసుకురమ్మని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. ఈ వనజ గారు ఎప్పుడో ప్రభుత్వం చెప్పకముందు నుంచి కూడా ఆవిడ ఆ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయడం,
మేమందరం ఆచరణ జరుగుతుందండి. మా టీచర్స్ ఇళ్ళ దగ్గర ఏదైనా ఫంక్షన్ అయినా, గృహప్రవేశమైనా, పెళ్ళిళ్ళైనా అన్నింటిని కూడా వారి సప్లై చేసినటువంటి స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు ఇస్తున్నామండి. ఇచ్చిన తర్వాత అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం కూడా ఒకళ్ళు మనకు ఉండి ఈ విధంగా వాడటం వల్ల అమ్మ ఈ విధంగా జరుగుతుంది, ప్లాస్టిక్ వాడటం వల్ల ఏమైనా రోగాలు ఉన్నాయి, ఈ వాడుకోవాలి మనం అని చెప్పేసి అవేర్నెస్ కలెక్ట్ చేస్తున్నామండి. అలాగే ప్లాస్టిక్ ఎందులో కలవదు కాబట్టి స్కూల్లో కూడా ప్లాస్టిక్ వాడొద్దని పిల్లలందరికీ అవేర్నెస్ కలెక్ట్ చేస్తున్నాం. ఏదైనా ప్లాస్టిక్ది ఎక్కడ కనిపించిన పిల్లలు కూడా గ్రామంలో కూడా తీసుకొచ్చి ఒక చోట కలెక్ట్ చేసి దాన్ని డిస్బ్యాండ్లో పంపిస్తున్నాం వాటిని. ఆ విధంగా అవేర్నెస్ కలెక్ట్ చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే మనకి సమాజంలో ఎక్కువగా క్యాన్సర్ అని ఈ కొన్ని రోగాలు కలుగుతున్నాయి, మన భయంకరమైన రోగాలు. దానివల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. చేత అటువంటి రాకుండా ఉండాలంటే ప్లాస్టిక్ వాడకూడదని, అలాగే కూరగాయలు కూడా ఎరువులు వేయకుండా, అంటే రసాయనిక ఎరువులు వేయకుండా పండించుకోవడం వల్ల మనకి కొన్ని రకాల రోగాలు రావని అవి చెప్పడం జరిగిందండి. ఆ విధంగానే మేము పిరమిడ్ చుట్టూ కూడా ఎరువు లేకుండా ఆకుకూరలు, కాయగూరలు వేయడం జరిగిందండి. అలాగే పిల్లలు కూడా స్కూల్లో పిల్లలు కూడా మేము విత్తనాలు ఇచ్చి మీరు ఇంటి దగ్గర పాదులు పెట్టమని, చిక్కుడు పాదులు, దొండ పాదులు, అలాగే వంగ మొక్కలు, బెండ మొక్కలు ఇవన్నీ పెట్టమని పిల్లలందరికీ విత్తనాలు ఇస్తున్నాం. వాళ్ళు చక్కగా ఇంటి దగ్గర ఆ మొక్కల్ని శ్రద్ధగా పెంచుకుని ఆర్గానిక్ వ్యవసాయం అని చెప్పి అన్నారు కదా, ఆ విధంగా పిల్లలు వాళ్ళ ఇంట్లోకి సరిపడా కూరగాయలు పండించుకోమని చెప్పి అవేర్నెస్ కలెక్ట్ చేస్తున్నామండి. ఆ విధంగా పిల్లలందరూ కూడా చేస్తున్నారు. మనం చెప్పేవాళ్ళు లేకపోతే, జనానికి అవేర్నెస్ లేకపోతే అసలు మా సమాజంలో ఇది వాడకూడదు అన్న సంగతి కూడా తెలియదండి. అంచేతని మనం వంతు పాత్రగా అందరినీ ఈ విధంగా అవేర్నెస్ చేస్తున్నామండి. మనకు మెడిటేషన్కి వచ్చినటువంటి మెడిటేటర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ప్లాస్టిక్ వాడడం వల్ల వచ్చే అనర్థాలన్నీ చేత అందరూ కూడా ఆ విధంగా పాటించి ఎటువంటి రోగాలు లేనటువంటి సమాజాన్ని తయారు చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు విద్య, మాది పెద్దాపురం. ముందుగా మనసుకి కంగ్రాచులేషన్స్. మన ఏపీ గవర్నమెంట్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషకరమైన వార్త. అలాగే మాది కూడా ముందు పడవది, మా అమ్మగారికి కూడా ముందు పడవది. వనజ నేను కూడా కలిసి చిన్నప్పుడు చిన్నతనంలో అంతా పెరిగాం. అలాంటి వనజ ఒక గవర్నమెంట్ చేతుల మీదుగా ఇలా అవార్డు అందుకుంటాం వాళ్ళ కుటుంబ సభ్యులకే కాకుండా ఊరికి, తనకు తెలిసిన వాళ్ళకి, అందరికీ కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే ఏదో ప్రకృతి నా ఆలోచనలో అని ఏదో యూట్యూబ్ ఛానల్ చిన్నగా ప్రారంభించి తర్వాత ప్లాస్టిక్ వినియోగం కొంచెము అని చేస్తూ ఉంది. అంటే ఈ అవార్డు కావాలి, ఇలా చెయ్యాలి అని అనుకోలేదు. తనకి తను ఏదో చేసుకుంటూ వెళ్తుంది. ఆ చేసే సమయంలో తనని గుర్తించి అంత స్టేజ్కి తీసుకెళ్ళడం చాలా హ్యాపీనెస్గా ఉంది. తర్వాత తను ప్లాస్టిక్ గురించి బాగా ప్రతిరోజు అవేర్నెస్గా చెప్తుంది. మనం అందులో కొంచెమైనా పాటించాలని నా ఉద్దేశం. తర్వాత ఊరికి కూడా చాలా చాలా చేస్తుంది. మొక్కలు నాటడం అని, ఎక్కడైనా భోజనాలు అయితే, ఊళ్ళో భోజనాలు అయితే అలా ప్లేట్లు ఇవ్వడం, తను అక్కడ ఉండి కడిగి వాళ్ళకి హెల్ప్ చేసి, పనోళ్ళు
తను గర్వం చూపించకుండా ఒక మనిషిలాగే చేస్తుంది. అది అయితే నాకు చాలా బాగా నచ్చింది. పుట్టిన ఊరిలో ఇలా చేయడం చాలా సంతోషకరం, చాలా ఆనందంగా ఉంది. ఈ సేవ చాలా చాలా బాగుంది. అలాగే మేము చాలా మాకు పెద్దాపురంలో పిరమిడ్ కట్టాము. ఆ పిరమిడ్కి వన్స్ ఇచ్చిన ప్లేట్లే ఎప్పుడు టిఫిన్స్కి పెట్టి భోజనాలకి పెట్టి ప్లేట్లు గ్లాసులు అవే వాడతాము. తర్వాత మేము ఎక్కడికి వెళ్ళినా పిరమిడ్ భోజనాలు అంటే స్టీల్ గ్లాసులు స్టీల్ ప్లేట్లే. అక్కడ కూడా అసలు ఎప్పుడు చెత్త ఉండదు. అంటే అప్పుడు చూసే కానీ ఎవరు వచ్చారు ఆకులే కొనుక్కోలేక ఇలా చేస్తున్నారేమో అనుకున్నాను. కాకపోతే తర్వాత తెలిసింది వంద ప్లాస్టిక్ తింటే క్యాన్సర్ కారకాలు అవి రిలీజ్ అవుతున్నాయి, దానివల్ల ఎంత ప్రమాదం ఉన్నది తను చెప్పడం ద్వారా తెలుసుకుని ఇలా చేయాలి అనుకున్నాము. తనే మా పిరమిడ్కి గిఫ్ట్గా ఇచ్చింది. చాలా చాలా థ్యాంక్స్ వంద. తర్వాత అక్కడ కూడా పిరమిడ్లో కూడా భోజనాలు పెడితే చాలా అంటే ఎంతో అవేర్నెస్గా చాలా పూర్తిగా తినాలి, పాడేయకూడదు, ఫుడ్ పాడేయకూడదు, తర్వాత వేస్ట్ ఒక దాంట్లో వేయాలి, ఎవరి ప్లేట్ అలా కడుక్కోవాలి, అలా రూల్గా ఉంటారు. అలా చేసింది చాలా బాగుంది. అలాగే మనం ఎక్కడైనా గుడిలో భోజనాలు పెట్టినా అలా ఎవరి ప్లేట్ అలా కడుక్కునేలాగా చేయాలని నాకు అనిపిస్తూ ఉంది. చాలా మంచిగా చేస్తున్నావు. తర్వాత ధ్యానం గురించి అయితే మేము రోజు పిరమిడ్కి వచ్చి ఇంకా కంపెనీ వేరే అపర్ణ కంపెనీ టైప్ కంపెనీ ఉంది, వాళ్ళు వచ్చి రోజు అందరూ మగవాళ్ళు 10 మంది వచ్చి ధ్యానం చేస్తారు. ధ్యానం చేసి ఎన్వి తినకూడదు, ప్రతి జీవి భూమి మీద బతకాలి అన్న కాన్సెప్ట్ తను చేసేది కూడా భూమాతకి, మనం చేసేది భూమాతకి. అలాగే భూమిని కాపాడుతున్నాం, మనందరం భూమిని కాపాడుతున్నాం. Avoid plastic, save environment. Plastic, save environment. Avoid plastic, save environment.